ఇక మొదలెడదామా? తీసుకోండి మేడం మీ పార్సల్. నువ్వా చూసావా? నాతో బ్రేకప్ చేసుకున్న తర్వాత డెలివరీ బాయ్ గానే మిగిలిపోయావు. చూసావా నాతో బ్రేకప్ చేసిన తర్వాత ఈ అద్దెంట్లో ఉంటున్నావు. అరే ఇదేం అద్దిల్లు కాదు, ఇది నా సొంత ఇల్లు. నేను నీతో బ్రేకప్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఇల్లు 4 ఇల్లు కొనుక్కున్నా. సరే తీసుకో. నీకు ఎన్ని ఇల్లు ఉంటాయి? నాకు వచ్చేదిందా పోయేదిందా? ఇవ్వు నా పార్సల్. వెళ్ళి ఇక్కడ నుంచి. సర్లే. ఏమ్మా ఆ పార్సల్ అక్కడ పెట్టి ఆ అంట్లు కడుగు. సరే అయ్య గారు. అయ్యో వాడిని అనవసరంగా వదిలేసానే. వాడిని లవ్ చేసింటే ఆ కంపెనీకి అంతా ఓనర్ నేనే అయ్యేదాన్ని. సార్ తొందరగా పాస్ ఇచ్చేస్తాం సార్. ప్లీజ్ సార్ పనులను తీయకండి. సరే సార్. తన కనుక లవ్ చేసింటే ఆ 4 ఇల్లులకి ఓనర్ నేనే అయ్యేటోండి. అరే సగం సగం తీసుకుందాం. సరేరా, ముందు నేను తీసే కాబట్టి నాకు 300, నీకు 200. అలా అయితే నీకంటే ముందు నేనే ఫస్ట్ చూసిన. నాకే 300, నీకు 200. లేదురా, నాకు 300, నీకు 200. లేదు నాకు 300, నీకు 200. ఇదంతా వద్దురా, అయినా పర్లుసం పాము లాంటిది, తనకే ఇచ్చేది. ఏం దేడిగానే ఉన్నావు రాబాయ్. సగం సగం తీసుకుంటే అయిపోతుంది కదా. తెలివి లేదేం లేదు. నేను అప్పటికే చెప్తూనే ఉన్నా నాకు 300, నీకు 200. అయినా నువ్వే వినలేదు. అయినా పర్లుసం పాము లాంటిది. ఫ్లాష్ బ్యాక్. మా తమ్ముడికి అర్జెంట్గా 500 ఫీజు పంపించాలి. ఇది తీసుకుని నాకు ఫోన్ పే చేస్తారా? నేను కూడి సెట్ ఉండండి. నేను అసలు మంచి కదండి. అరే మీ ఇంటి బయట ఉన్న పైసలు తీసుకొని రా, బయటికి పోదాం. నా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు. సరే నువ్వైతే రా. సరే వస్తాను. అరే ఇంద్ర ఎప్పుడు చూసినా పైసలు లేవంటావు. అరే ఏందన్నా పైసలు ఇంట్లో పెట్టి పోతావు? దగా కుట్ర నీ అంత దరిద్రుడు ప్రపంచంలో ఉండదు. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. పిల్లగాడు నచ్చిండు. పిల్లగాడు ఏం పని చేస్తాడు? మావానికి పెద్ద బండ్ల షోరూమ్ ఉంది. ట్రాక్టర్లు జేసీబీలు అమ్ముతాడు. 100 జేసీ 100 ట్రాక్టర్ 50, జేసీ 100 ట్రాక్టర్ 50. పిల్ల కూడా లక్షణంగా ఉంది. ఏం పని చేస్తుంది? బిజినెస్ చేస్తుంది. కమ్మలు గాజులు బొట్టు పిల్లలే. ప్రశాంతంగా ఉందిరా నాయన. బాయ్స్ హౌ యూ ఎంజాయింగ్ పండగ? చెర్లోకి వచ్చినాను, చేపలు పడుతున్నాను. ఒరే అజాము మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? వదినా ఫ్యాన్సీ నెంబర్ సిమ్ కావాలంటే కదా తీసుకో. ఇవాళ యాక్టివేషన్ చేయించిన ఫోన్లు పోవు, ఓన్లీ మెసేజ్ మాత్రం పోతాయి వదినా. అన్నేటి కనబడతలేడు. పైన రూమ్ లో పడుకోడానికి పోయిండు. సరే వదినా నేను వెళ్ళొస్తా. కొత్త సిమ్ లోకి వెళ్ళి మా ఆయనకు మెసేజ్ చేస్తా. హాయ్. హాయ్, ఎవరు మీరు? ఎవరైతే మీకేంది, నేను ఆడ, మీరు మగ, మాట్లాడొచ్చు కదా. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది. మీ అబ్బాయి ఇది ఎప్పటికి టైంకు ఫోన్ చేస్తుంది. హలో. సారీ అండి, ఇందాక మెసేజ్ చేసింది నేనే అండి. మీ మీద అనుమానంతో చేశానండి. నేనంటే మీకు ఇంత ఇష్టమని తెలియదండి. సారీ అండి. జర్ర ఉంటే చచ్చిపోతుంటారా.
ఎప్పుడు చూడు ఇంట్లో ఎర్రి బేపులాగా అరుసుకొని ఉంటాయో ఎప్పుడు పేలుతుంటా నా మీద. ఇప్పుడు నువ్వు ఎలా అరుస్తావో నేను చూస్తా. నీకిప్పుడు నీ తిక్క కుదురుస్తా. ఇప్పుడు అరుతున్నావు కదా నా మీద. అరు 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 ఎప్పుడు పగటి కళ్ళ కండమేనా? ఇంట్లో పని ఎవరు చేస్తారు? బయటికి వెళ్ళి ఎవరు తీసుకొస్తారు సామాన్లన్నీ? కళ్ళ కొంటూనే ఉంటావా? బాబు అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. స్వీట్ పేరు కాదు, అమ్మాయి పేరు. One eternity later. మంత్రాయ నమ మంత్రాయ నమ జంత్రాయ నమ గుద్ద మంత్రాయ నమ మంత్రాయ నమ మంత్రాయ నమ గుద్ద మంత్రాయ నమ మంత్ర హుల మంత్ర హుడ్న మంత్రులు జంతులు కుండకి బాయ్ చేతులమ మంత్ర మంత్ర మంత్రాయ నమ తొత్త నమ దత్త నమ. ఏం లేదు కదా, ఏం లేదు కదా, ఏదో నా తృప్తి కోసం. వద్దులేండి, నేనే సూది కాదమ్మా, చెయ్యి పెట్టే వరకు సూది కాదు, సూది కాదు, వద్దులేండి, నాకు వద్దులేండి. అరే సూది కాదమ్మా, వద్దులేండి, సూది కాదు రావతారు. అయ్యయ్యో రామా, ఏముంది ఇల్లు సూది ఉంది, అయ్యేముందండి. ఈ సార్లు బలగా పట్టుకొచ్చారు ఇళ్ళకు. గోళీలు ఇస్తాం మేము, సూదులు ఏమేమమ్మా. అప్పుడు కరోనా అప్పుడు వేసినాం, వామ్మ వామ్మ అన్నది. మేము కరోనా అప్పుడు మాత్రమే సూదులు వేసినాం. పుడుతాది అచ్చం అమ్మలాగే అలాగనా ఉంటాది, అబ్బాయి కంటాను వచ్చము నాన్నలాగే. ఏందంటే బిర్రుగా అయింది. ఏం కాదు, 2 సార్లు చూపించుకుంటా. నువ్వు నవ్వు తెచ్చి మాట్లాడాలి కదా, నువ్వేం మాట్లాడకన్నా వాళ్ళు మీ అమ్మ మీ చెల్లుళ్ళు అందరూ కట్ట అందరూ బాగానే ఉన్నారు, అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నువ్వు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడలేదు. నువ్వు ఏదో మాట్లాడాలి కదా, ఏదో సొల్యూషన్ చెప్పాలి కదా, ఎవరి జీవితానికన్నా ఒక న్యాయం జరగాలి కదా. అందుకే కదా ఎక్కడ దాకా వచ్చింది. అసలు ఆ పిల్లలు బాధ పెడుతున్నారు, మన్ను బాధ పెడుతున్నారు, నువ్వు బాధ పెడుతున్నావు, పిల్లలు బాధపడుతున్నారు. చేసిన అందరూ బాగా, నువ్వు సమాధానం చెప్పు అమ్మాయికి. రవి నువ్వు మాట్లాడదు, నేను కొడతాను రవి, చెప్తున్నా. బుర్ర మంటలు వచ్చేస్తుంది నాకు. సమాధానం చెప్పు, ఇంట్లో చెప్పావు కదా నాకు. నువ్వు ఏదో చచ్చావో తగలట్టవో లేకపోతే ఇష్టపూర్వకంగా చేసుకుని చచ్చావో అది ఏదో చెప్పు. నువ్వేదో సమాధానం లేకుండా కూర్చొని ఉంటావు. అది పెళ్లి అయితే నీ ఇష్టపూర్వకంగా సత్య ప్రమాణంగా నువ్వే చేసుకున్నావు. ప్రజలకు ఒక్కదాని సమాధానం లేదు నీ దగ్గర. ఓ ఇష్టంతో చచ్చానో చావలేదనో, లేకపోతే చేసుకున్నానో చేసుకోలేదనో, లేదా బలంతో పెట్టారనో, లేకపోతే ఏదో చెప్పాలి కదా రవి. నువ్వేది మాట్లాడకుండా ఆ అమ్మాయి ఏదైనా సూటుగా అడుగుతుంటే ఇలా కూర్చొని చూస్తున్నావు. నీ కష్టం నా పగోడుకు గురి రావద్దురా రవి. అందుకనే నువ్వు ఏం మాట్లాడకు, ఏమనకు. ఏదన్నా కానీ నీకు గుద్ద ఎక్కేస్తారు. అసలు ఈ తొక్కల మీటింగ్ ఎందుకు నాకు అర్థం కాదు. ఆ ముగ్గు నేసి పాడదేం కాక. सादा था मैं तो नादान था।